దా దా నేనేదా దా ట్రీ దా దా కియా దా కియా ట్రీ గొర్రెపోతుంది. అరే నా గొర్రెపోతుంది, నా గొర్రెపోతుంది, గొర్రెపోతుంది, నా గొర్రెపోతుంది. అయ్యే నా ప్రేమ నా గొర్రెపోతుంది. అరే ఎడిపోయింది గొర్రె. ఇప్పుడు కనబడ్డే మాయమైపోయింది ఇది. అరే ఈ గుట్ట మీద నన్ను ఉందేమో చూద్దాం. అబ్బా ఎడిపోయి ఉంటుంది గొర్రె, నా ఇష్టమైన గొర్రె, నా చిన్ని గొర్రె పిల్ల ఎడిపోయి ఉంటుంది. ఎక్కడ తప్పిపోయి ఉంటుంది? ఎంత వెతికినా కానరాదే. ఎడిపోయి ఉంటుంది ఈ గొర్రె. తోడేళ్ళేమన్నా? అమ్మో, ఇది ఊహించడానికే భయంకరంగా ఉంది. దొంగలు ఎవరైనా దొంగిలించుంటారా? అయ్యో నా చిన్ని గొర్రె పిల్ల, నా చిన్ని గొర్రె పిల్ల ఎట్టిపోయింది. అరే ఇక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి. ఒకవేళ ఇటైనా వచ్చి ఉంటుందా? నా చిన్ని గొర్రెపిల్ల ఇటైనా వచ్చి ఉంటుందా? ఇటు వచ్చి ఉంటుందేమో. ఇటు చూద్దాం, ఇక్కడంతా వెతుకుదాం.
ఎండ మండిపోతుంది, నా గొర్రెపిల్ల దొరకడం లేదు. అయ్యో గొర్రెపిల్ల, ఎక్కడున్నావో నా చిన్ని గొర్రెపిల్ల? ఏమైపోయిందో, ఎక్కడుందో, ఏం తింటుందో నా చిన్ని గొర్రెపిల్ల? అయ్యో నా చిట్టి గొర్రెపిల్ల ఎక్కడుందో, ఏమైపోయిందో? అమ్మా, హాయ్ బాబాయ్. అయ్యో నా గొర్రె పిల్లని ఎన్నోసార్లు ఇక్కడ దాహం తీర్చానే. ఇప్పుడు ఎక్కడుందో ఆ గొర్రె పిల్ల? దానికి ఎంత దాహం వేస్తుందో. అయ్యో నా గొర్రె పిల్ల, నా చిన్ని గొర్రె పిల్ల ఎక్కడున్నావే? ఎక్కడున్నావే నా చిన్ని గొర్రె పిల్ల? కనబడరాదే నా గొర్రె పిల్ల? అయ్యో అమ్మా, నా చిన్ని గొర్రె పిల్ల, నా చిట్టి తల్లి ఎక్కడున్నావే నీవు? అయ్యా బాబాయ్, ఏదో ఆపలేదన్నా. చిన్న గొర్రె పిల్ల, నా ముద్దుల గొర్రె పిల్ల ఎడిపోయిందన్న. ఆపలే. నా గొర్రె పిల్ల కనపడదమ్మా? కనపడలేదన్నా. ఎడిపోయిందో తల్లి గొర్రె పిల్ల, ఏడపోయిందో కనపడతలేదు. ఊరంతా తిరిగి వస్తా ఉన్నా. ఏమన్నా మరి వాళ్ళ చూసుకోపోయినా అక్కడ? అదే మీ దాంట్లో ఏమైనా కలిసిందా అని వచ్చి చూద్దామని వస్తున్నా. ఏది రాలే కన్నా, వస్తే మేము దాచుకోవాలి ఇస్తాను. వస్తే ఈ తల్లి కాశ మా అన్నలో ఎవరు కలిసినా సరే చెప్తాను. వాళ్ళ నాకు అద్దె వాళ్ళ ఉంటే ఒకవేళ ఉన్నదా లేదా నేను అడుగుతాను. మంచి గొర్రె పిల్ల, ముద్దుల గొర్రె పిల్ల నాది, అది పోయిందమ్మా. సరే అన్నయ్య, నేను చెప్తాలే. ఒకవేళ ఉంటే చెప్తాలే. సరే. ఈ మందులో తప్పకుండా ఉంటుంది అనుకున్నా. అయ్యో ఈ మందులో కూడా లేదే. ఇంకా అటు వెళ్ళి చూస్తాను నేను. అయ్యో ఈ లోయలోనైనా తప్పకుంటుంది అనుకున్నానే. అయ్యో గొర్రె పిల్ల ఎటుపోయినవైనా చిన్న గొర్రె పిల్ల, ఇక్కడ తప్పకుంటుంది అనుకున్నానే. ఇక్కడ కూడా లేకుండా పోయినా చిన్న గొర్రె పిల్ల, ఎక్కడున్నావే? ఏమైపోయావే నా చిట్టి గొర్రె పిల్ల? ఏమైపోయావే నీవు నా చిట్టి తల్లి? ఎక్కడ పోయిందో నా ముద్దుల గొర్రెపిల్ల, నాకు ఇష్టమైన గొర్రెపిల్ల ఎక్కడ పోయిందో? ఎంత వెతికినా దొరకడం లేదే, ఎక్కడ వెతికినా దొరకడం లేదే. అయ్యో నా గొర్రెపిల్ల ఎటు పోయిందో, ఎక్కడున్నదో, ఏం చేస్తుందో? ఎక్కడున్నావో నా చిట్టి గొర్రెపిల్ల? ఏం తింటున్నావో, ఎక్కడున్నావో? నా చిట్టి గొర్రెపిల్లని ఎట్లనైనా వెతకాలి.
చిన్ని గొర్రె పిల్ల, నా చిట్టి గొర్రె పిల్ల, నా ప్రాణంలో ప్రాణమైన గొర్రె పిల్ల ఎక్కడ పోయిందో? ఎంత రాత్రైనా దాన్ని వెతుక్కుంటే నేను ఉండలేను. ఎంతకని దాన్ని వెతకాలి? అది నా ప్రాణంలో ప్రాణం. అది నా చిన్న గొర్రె పిల్ల, నా ముద్దుల గొర్రె పిల్ల. అది ఇక్కడేదో గొర్రె పిల్ల వినబడుతుంది. నా గొర్రె పిల్ల ఇక్కడే ఉందిరా. నా గొర్రె పిల్ల, అమ్మ నా గొర్రె పిల్ల, నా గొర్రె పిల్ల, పిల్ల దొరికింది. అమ్మయ్య, నా గొర్రె పిల్ల దొరికింది. నా చిన్న గొర్రె పిల్ల దొరికింది. నా చిన్న గొర్రె పిల్ల దొరికింది. అన్నా, నా గొర్రె పిల్ల దొరికిందే. దొరికితే మంచిదేలే అన్న. ఎక్కడ దొరికింది? అగో అక్కడ చెరువు దగ్గర లొడపి చెట్ల ఇరికింది. దొరికితే మంచిదేలే. సంతోషంగా ఉన్నావు అందుకనిగా. అవును, నాతో పాటు విందుకు రండి, సాయంత్రం విందు చేసుకుందాం. సరే 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 సరే. దొరికితే మంచిదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ లఘు చిత్రాన్ని మీరు చూశారు. ఈ లఘు చిత్రంలో మనం చూసినప్పుడు గొర్రెల కాపరి తన గొర్రె తప్పిపోతే, తాను ప్రేమించిన గొర్రె తప్పిపోతే ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, దాన్ని వెతకడానికి ఎంత సిద్ధపడ్డాడో మనం చూసాం. అదే రీతిగా నశించిపోతున్న నిన్ను రక్షించడానికి, నశించిపోతున్న నన్ను రక్షించడానికి యేసు ప్రభువారు పరమును విడిచి భూలోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆయనను సరే ఇంకా ఆయన మాట వెనక తప్పిపోతా ఉన్నావా? ఆయన మాట వెనక ఇంకా పాపం చేస్తూ ఉన్నావా? ఆయన మాటకు లోబడక ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతూ దేవుని దూషిస్తూ దూరమైపోతా ఉన్నావా? ఎంత మాత్రము నీకు క్షేమము కాదు. ఒక పాపి రక్షించబడాలని యేసు ఎంతో ఆశపడతా ఉన్నాడు. అందుకే ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఇకనైనా మీరు ఒకసారి ఆలోచించండి. నీతి మంతుల కొరకు ఆయన రాలేదు, కానీ నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందాలని యేసు ప్రభువారు ఆశపడతా ఉన్నాడు. ఇంతవరకు నువ్వు తప్పిపోతూ పాపం చేస్తూ ఉన్నావా? ఈ క్షణమే ఇప్పుడే ప్రభు సన్నిధికి నువ్వు రాగలిగితే ఆయన పరలోకంలో తన దేవదూతల చెంత ఎంతో ఆనందించేవాడిగా, ఎంతో గొప్ప విందు చేయవాడిగా ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారు మనసు పొంది ప్రభువుని స్తుతించు, ప్రభువుని కనపరచు. ఇదిగో గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రె కొరకు ప్రయాసపడ్డాడో, యేసు ప్రభువారు నీ కోసం అదే రీతిగా ప్రయాసపడ్డాడు. ఆయన శరీరం అంతా రక్తము చేత నిండిపోయింది. ఆయన దేహం అంతా నాగటి సాలవలే దున్నబడ్డది. ఇదిగో ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడ్డది. అది ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించడానికే, నీ కొరకు నా కొరకు మరణించడానికి ఆయన పరమును విడిచి వచ్చాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన మంచి కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టే కాపరి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు గనక ఇకనైనా పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించు. ఇకనైనా దేవుని సంతోషపెట్టడం ప్రారంభించు. ప్రభు కోరుకుంటుంది ఒకటే, ఇకనైనా నువ్వు మారు మనసు పొందితే చాలు, అదే నాకు సంతోషం అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఇకనైనా ప్రభుని సంతోషపెట్టడం ప్రారంభించు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రభు నిన్ను దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.